హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్లో చాలామంది డ్రెస్ కటింగ్ వీడియో చూపిండి అక్క అని అయితే కమెంట్స్ అయితే పెట్టారండి. నేను వచ్చేసి 3/4 హ్యాండ్స్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో చూపిస్తానండి. కటింగ్ వీడియో ఒక వీడియో పోస్ట్ చేస్తాను, స్టిచ్చింగ్ అనేది ఇంకో వీడియో పోస్ట్ చేస్తాను. ఎందుకంటే హడావుడిగా స్పీడ్గా చెప్పేసి రెండు ఒకే వీడియోలో పెడితే క్లమ్జీ అయిపోయింది. అలాగే మన సబ్స్క్రైబర్లో చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళే ఉన్నారండి. చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు, అక్క క్లారిటీగా చెప్పండి, మీరు బాగా చెప్తున్నారు, అర్థమవుతుంది అని. వాళ్ళ కోసం అయితే నేను ఫస్ట్ ఇప్పుడే రీసెంట్గా స్టార్ట్ చేశాం కాబట్టి ఛానల్ ఏదైనా వివరంగా కొంచెం టైం ఎక్కువైనా పర్లేదు డీటెయిల్గా పెడదామని అయితే అనుకుంటున్నాను. అందుకనే కటింగ్ స్టిచ్చింగ్ సపరేట్ వీడియో అయితే పోస్ట్ చేస్తానండి. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. మీకున్న డౌట్లు మీకు క్లారిటీ రావడానికి మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో వాటి మీద తప్పకుండా వీడియో అయితే తీస్తానండి నేను. అలాగే ఈ వీడియో మీకు అర్థమవుతున్నాయా, నాకేమన్నా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మన డ్రెస్ కటింగ్ కోసం వచ్చేసి నేను 2 మీటర్స్ క్లాత్ అయితే తీసుకున్నానండి. మనం 2 మీటర్స్ క్లాత్తోనే 3/4 హ్యాండ్స్ మనం డ్రెస్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు అండి. చాలా మంది 2.5 మీటర్స్ 3 మీటర్స్ అలా తీసుకుంటారు. నేను 2 మీటర్స్ క్లాత్తోనే, కానీ చిన్న సైజ్ కూడా కాదండి, నార్మల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ వరకు వచ్చింది. 2 మీటర్ క్లాత్తోనే ఎలా అడ్జస్ట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు అని అయితే చూపిస్తాను. ఇదిగోండి, డబల్ ఫోల్డింగ్ మీద అయితే ఉంది మనకి 2 మీటర్స్ క్లాత్. చూస్తున్నారు కదా, కరెక్ట్గా 2 మీటర్స్ అయితే ఉంది క్లాత్ అనేది. ఫస్ట్ వచ్చేసి దీన్ని మనం హ్యాండ్స్ పొడవు, మనం 3/4 హ్యాండ్స్ అని చెప్పాను కదా, 3/4 హ్యాండ్స్ అంటే మనకి ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే సపరేట్గా కట్ చేసేసుకున్నాం, హ్యాండ్స్కి సరిపోను క్లాత్. ఫస్ట్ వచ్చేసి మనం 3/4 హ్యాండ్స్కి ఎంత క్లాత్ అయితే పట్టిద్దో అంత క్లాత్ అయితే కట్ చేసేసుకుందామండి. ఒక 1/2 మీటర్ అయితే కట్ చేసేసుకోండి. 1/2 మీటర్ ఈ ఫోల్డింగ్ వరకు వచ్చింది కదా, ఇదైతే కట్ చేసేసుకుంటున్నాను నేను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మీరు స్కిప్ చేశారు అంటే నేను ఏదైనా చిన్న పాయింట్ చెప్పినప్పుడు మీరు ఆ స్కిప్ చేసిన దానిలో వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ డౌట్గా అయితే మీరు కటింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అందుకని ఒక్కసారి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ టైం మీరు ఏదైనా డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు మీకు ఆటోమేటిక్గా ఏ టైంలో ఏది వచ్చింది అనేది ఉంటుంది కదా, అప్పుడు స్కిప్ చేసి చూసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. ఇదిగోండి, హ్యాండ్స్కి సరిపోని క్లాత్ అయితే కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా క్లాత్ అనేది 4 ఫోల్డింగ్స్ అయితే చేసుకోండి. ఫోల్డింగ్స్ ఓపెన్స్ అటు సైడ్ ఉండాలి, అలాగే ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండాలి డ్రెస్ కట్ చేసుకునేటప్పుడు. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డ్రెస్ లెంత్ అయితే కొలుచుకుందాం. హ్యాండ్స్ అయితే తీసుకుందాము. ఫస్ట్ వచ్చేసి డ్రెస్ లెంత్, ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఆ స్టిచ్ దగ్గర నుంచి ఇలా స్ట్రైట్గా అయితే పెట్టుకోండి. ఇలా పెట్టుకోకండి టేప్ ఇలా క్రాస్గా, మీరు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా, టేప్ అనేది ఎప్పుడు ఇలా స్ట్రైట్గా తీసుకోండి పొడవు కొలుచుకునేటప్పుడు. డ్రెస్ పొడవు వచ్చేసి పొడవు 38 ఇంచులు అయితే వచ్చింది కదా, 38 ఇంచులకి మనం కింద పట్టి కుట్టుకోవాలి కదా, అదే మనం ఇక్కడ షోల్డర్ జాయింట్ వేసుకోవాలి కదా భుజం పైన, దానికి ఫోల్డ్ చేసుకోవడానికి 1 ఇంచు, ఇక్కడ వచ్చేసి 1/2 ఇంచు, 1.5 ఇంచు అయితే ఎక్స్ట్రా పెట్టుకోండి. లేదా కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం షింకిద్ది అనుకుంటే 2 ఇంచెస్ అయినా పెట్టుకోండి. ఒక 1/2 ఇంచులో మనకి లెంత్ తేడా అయితే ఏం రాదు. నేనైతే 2 ఇంచెస్ కలుపుకుంటున్నాను ఖర్చులతో సహా. 38 ప్లస్ ఖర్చులు కలుపుకుంటే 2 ఇంచెస్ లెంత్. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ కొలుచుకుందాం. చెస్ట్ లూజు ఇక్కడ మనకి షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి 10 ఇంచెస్ దగ్గర అయితే చెస్ట్ లూజ్ తీసుకోండి ఎప్పుడైనా. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ ఎంత వచ్చింది మనకి, 21.5 ఇంచు. 21.5 ఇంచులు అయితే వచ్చింది మనకి. 21.5 ఇంచులు పెట్టుకుందాం. మనం ఖర్చులు కట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుందాం 21.5. అలాగే నడుం లూజు, తర్వాత హిప్ లూజు,
నడుము లూజ్ వచ్చేసి ఏ సైజ్ అయినా కానివ్వండి, డ్రెస్కి చెస్ట్ లూజ్ ఏమో 10 ఇంచెస్ దగ్గర తీసుకోండి. ఓకేనా. నడుము లూజ్ వచ్చేసి 14 ఇంచెస్ దగ్గర తీసుకోండి. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 20 ఆర్ 21, అంటే కస్టమర్ హైట్ని బట్టి ఇలా తీసుకోండి, ఎగ్జాక్ట్గా సరిపోయిద్ది. ఇప్పుడు వచ్చేసి నడుము లూజు కొలుచుకుందాం ఎంత ఉందో. షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచుల దగ్గర అయితే నడుము లూజ్ వచ్చేసి 20 అయితే ఉందండి నడుము లూజు. మనం డ్రెస్ డబల్ ఫోల్డింగ్ మీద ఉంది. నడుము లూజు 20 ఇంచులు వచ్చింది. ఖర్చులు అనేవి మనం కట్ చేసుకునేటప్పుడు యాడ్ చేసుకుందాం. అలాగే హిప్ లూజ్ అనమాట. హిప్ లూజ్ వచ్చేసి 20 ఆర్ 21 దగ్గర తీసుకుందాం. మనకి ఈ డ్రెస్ కట్స్ వచ్చేసి 20 దగ్గర ఉన్నాయి కదా, సేమ్ మనం కట్స్ దగ్గర అయితే తీసేసుకుందాం. ఈ 20 మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ డ్రెస్లో కట్స్ ఎక్కడైతే వచ్చినాయో అక్కడైతే తీసుకుంటున్నాను నేను. హిప్ లూజ్ అనేది ఇలా కొలుచుకోండి. ఎంత వచ్చింది? 23.5 ఇంచులు అయితే వచ్చింది. 23.5 ఇంచులు 20 ఇంచెస్ దగ్గర. ఇప్పుడు వచ్చేసి కింద పన్నా లూజ్ అండి. డ్రెస్కి పన్నా లూజ్ అంటే ఏంటి? ఇక్కడ ఈ చివర్లో ఎంత ఉందో ఒకసారి కొలుచుకోండి. చూసారు కదా, పన్నా లూజు 27 ఇంచులు. 27 ఇంచులు వచ్చిందనమాట. పన్నా లూజు 27 ఇంచులు. కాలర్ కావాలి అంటే మీరు మెజర్ చేసుకోవచ్చు. లేదు కొత్తగా నేర్చుకుంటున్నారు కదా, ఈ కొలతలు తీసుకోవడం అంతా మీకు చాలా ఫస్ట్ టైం కాబట్టి మీకు ఇబ్బంది లేకుండా పర్ఫెక్ట్గా మీకు సెట్ అవ్వాలి అంటే నేను షోల్డర్ కొలుచుకోకుండా ఎలా మనం చేసుకోవాలో చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి మెడ లోతు ఏ సైజ్ అయినా కానివ్వండి 2.5 ఇంచులు అయితే తీసుకోండి మెడ లోతు అనేది. అలాగే భుజం వచ్చేసి మన మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంత తీసుకోండి. లేదంటే కనుక మీరు 4 ఇంచులు అయితే తీసుకోండి, సరిపోయిద్ది. 4 ఇంచులు. అలాగే చంక వచ్చేసి మెడలోతు భుజం ఎంత ఉంది? 4, 2.5, 6.5 ఇంచులు. చంక లోతు అనేది 6.5 ఇంచులు పెట్టేసుకోండి. ఏ సైజుకైనా మనం బ్లౌజ్కి ఎలా తీసుకుంటాం, ఏ సైజుకైనా 6 ఇంచులు చంక తీసుకుంటాం కదా, అలాగే డ్రెస్కి ఏ సైజుకైనా 6.5 ఇంచులు. మరీ లావుగా ఉన్నారు, పెద్ద సైజు డ్రెస్ అనుకుంటే 7 ఇంచులు తీసుకోండి. ఇది మీడియం సైజే కాబట్టి నేను 6.5 ఇంచులు అయితే తీసుకుంటున్నాను చంక డౌను. ఈ కొలతల ప్రకారం కట్ చేసుకుందాం. అలాగే ఈ నెక్ డీప్ అనేది కస్టమర్ చాయిస్ అండి. వాళ్ళు ఎలా కావాలి, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ డీప్ ఎంత కావాలి అని చెప్తే ఓకే, చెప్పలేదు మామూలుగా స్టిచ్ చేయాలి అనుకుంటే ఏ సైజుకైనా కానివ్వండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు అయితే సరిపోయిద్దండి. ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు. అలాగే బ్యాక్ నెక్ కూడా 6 ఇంచెస్ పెడుతున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ ఒకే కొలత అయితే పెడుతున్నాను. ఈ మెజర్మెంట్ ప్రకారం అయితే మనం డ్రెస్ కట్ చేసుకుందాం. ఇదిగోండి, ఈ కొలతల ప్రకారం అయితే నేను డ్రెస్ కట్ చేసుకుంటున్నాను. మీరు ఏ సైజు డ్రెస్ కట్ చేసినా ఇక్కడ భుజము, చంక, ముందు మెడ మ్యాక్సిమం ఇవే పెట్టేసుకోండి. ఎవరికైనా సెట్ అవుతాయి. ఫ్రంట్ నెక్ కూడా 6 ఇంచెస్ కన్నా ఎక్కువ డీప్ ఎవరికి ఉండదండి. ఇంకా డీప్ అయితే ఏమైందంటే ఫ్రంట్ చెస్ట్ అనేది కనపడిద్ది అనమాట. క్లాత్ వచ్చేసి ఇలా 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోండి. మనకి ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో ఉండాలి, ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనం డ్రెస్ పొడవు ఎంత? డ్రెస్ పొడవు వచ్చేసి మెజర్మెంట్ డ్రెస్ పొడవు అయితే 38 ఇంచెస్ ఉంది, +2 మనం 2 ఇంచెస్ ఖర్చుకైతే యాడ్ చేసుకున్నాం కదా. డ్రెస్ పొడవు అనేది 40 ఇంచెస్ వచ్చేసి ఒక లైన్ అయితే డ్రా చేసుకోండి. ఇక్కడ కోరాస్ వచ్చినాయి కదా, కోరాస్ మనకు వద్దు అనుకుంటే ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే గీసేసుకోండి. ఫస్ట్ ఇలా గీసుకున్న తర్వాత ఇక్కడి నుంచి మనం డ్రెస్ లెంత్ అయితే 40 ఇంచెస్కి మార్క్ చేసుకుందాం. ఇంకా మీరు కట్ చేసుకునేటప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వస్తే తప్పకుండా కమెంట్ చేయండి, నేను వాటికి రిప్లై అయితే ఇస్తాను మీకు. ఇదిగోండి 40 ఇంచెస్ ఇక్కడ వరకు వచ్చింది. 40 ఇంచెస్కి అయితే మార్కింగ్ చేసేసుకుందాం. అలాగే ఇటు సైడ్ కూడా 40 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకుందాం.
40 ఇంచెస్ లెంత్ అయితే మనం మార్క్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది మనం ఎక్కడి నుంచి తీసుకోవాలని చెప్పాను, షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి. ఫస్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాం. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి 10 ఇంచెస్కి ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ దగ్గర నుంచి నడుము లూజ్ కోసం షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచులు అని చెప్పాను కదా, అలాగే 14 ఇంచులకు కూడా ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి. తర్వాత హిప్ లూజ్ వచ్చేసి ఈ షోల్డర్ దగ్గర నుంచి 20 ఇంచెస్కి 20 ఇంచుల దగ్గర ఒక మార్కింగ్ అయితే చేసేసుకున్నాను. ఈ 3 ఫస్ట్ వచ్చేసి మనం లైన్స్ డ్రా చేసేసుకుందాం. చాలా ఈజీ మెథడ్లో అయితే మీరు డ్రెస్ కట్ చేసుకోవచ్చండి. డ్రెస్ అనేది చాలా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు. మీకు టైలరింగ్లో ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేకపోయినా పర్లేదు, నేను చెప్పినట్టు కట్ చేసుకోండి. మనం బయట కుట్టించుకుంటే మ్యాక్సిమం డ్రెస్కి వచ్చేసి 400 450 అయితే ఛార్జ్ చేస్తారండి. కొంచెం మీరు ఒక హాఫ్ అన్ అవర్ వీడియో చూసి కట్ చేసుకుంటే మనీ సేవ్ చేసుకోవచ్చు. అలాగే ఒక 2-3 డ్రెస్సెస్ కట్ చేశారు అంటే బయట కస్టమర్ డ్రెస్సులు కూడా ఈజీగా అయితే మీరు కట్ చేసి స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి చెస్ట్ లూజ్ ఎంత మనకి 21.5 ఇంచులు. 21.5 ఇంచుల్లో సగం అంటే 10.5. ఎందుకంటే మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కదా, మనం మెజర్మెంట్స్ అన్నీ రెండు ఫోల్డింగ్స్ మీద తీసుకున్నాం. ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఉంది కాబట్టి ఈ వచ్చిన కొలతలు అన్నింటిలో నుంచి సగం తీసుకోవాలన్నమాట. మనం 21.5 ఇంచుల్లో సగం అంటే 10.75 ఇంచులు అంటే పావుదక్కు 11 ఇంచులు అనమాట. ఇదిగోండి పావుదక్కు 11 ఇంచులకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాను ఇక్కడికి. అలాగే నడుం లూజ్ వచ్చేసి 20 అంటే 20లో సగం 10 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్. అలాగే హిప్ లూజ్ వచ్చేసి 23.5 ఇంచులు. 23.5 ఇంచుల్లో సగం అంటే 12 ఇంచులు, పావుదక్కు 12 ఇంచులు. ఇదిగోండి ఇలా అయితే ఫస్ట్ మార్కింగ్ పెట్టేసుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి షోల్డర్ మార్కింగ్ చేసుకుందాం. షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ అయినా పర్లేదు, 6.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. 6.5 ఇంచుల్లో నుంచి ఇదిగోండి 6.5 ఇంచులకు మార్కింగ్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి నెక్ కోసం 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోండి. ఈ 2.5 ఇంచులు పెట్టుకున్న తర్వాత ఈ ఉన్నది మనకి భుజం అన్నమాట. ఇక్కడ నుంచి అదే 6.5 ఇంచులు డౌన్ పెట్టుకోండి చంక డౌన్ కోసం. ఒక్కసారి ఇక్కడ కూడా చెక్ చేసుకోండి, 6.5 ఇంచుల దగ్గరే రావాలి, మీరు క్రాస్గా పెట్టుకోవద్దు. ఇదిగోండి 6.5 ఇంచులు ఇక్కడికి వచ్చింది కదా. ఇలా ఒక బాక్స్ అయితే డ్రా చేసేసుకుందాం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఈ కార్నర్లో ఇలా ఒక స్ట్రైట్ లైన్ తీసుకోండి, ఎందుకంటే చంక రౌండ్ తీసుకోవడానికి అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత డ్రెస్ అనేది మనకి షోల్డర్స్ చాలా మందికి జారిపోతున్నట్టు అలా ఉంటుందండి. అలా రాకుండా ఉండాలి అంటే ఇక్కడి నుంచి ఒక 1/2 ఇంచుకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా డౌన్ అయితే చేసుకోండి. డ్రెస్ కట్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఇలా షోల్డర్ డౌన్ పెట్టుకోండి, ఒక 1/2 ఇంచు, ఎక్కువేం అక్కర్లేదు. ఇలా పెట్టుకోవడం వల్ల మీకు భుజాలు అనేది డ్రెస్ జారదు, అలాగే పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది అనమాట డ్రెస్. ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ ఎంత, ఫ్రంట్ నెక్ వచ్చేసి 6 ఇంచులు. ఇక్కడ నుంచి 6 ఇంచులకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. పెట్టుకొని ఇక్కడ 2.5 ఇంచులు తీసుకున్నాం కదా, అదే 2.5 ఇంచులు ఇక్కడ మార్కింగ్ చేసుకోండి. మీరు ఫ్రంట్ నెక్ యూ లాగా కావాలి, మాకు బ్రాడ్గా కావాలి అనుకుంటే ఇక్కడ 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చండి. ఇక్కడ నుంచి 6 ఇంచులు ఇలా బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ కటింగ్ మీకు ఎలా ఉంది, బాగా అర్థమైందా లేదా అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి 1.5 ఇంచుకి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. చంక రౌండ్ తీసుకోవడానికి 1.5 ఇంచుకి మార్కింగ్ పెట్టుకొని, మనకి కొత్తగా నేర్చుకునే వాళ్ళు అయితే కనుక రౌండ్ తీయడం పర్ఫెక్ట్గా రాదు కదా, అలాంటి వాళ్ళ కోసం ఇలాంటి ఆర్మ్ రౌండ్ తీసుకునే స్కేల్స్ ఉంటాయి. ఇలాంటి స్కేల్ అయితే ఒకటి తీసుకోండి మీరు. ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి. ఇలాంటి స్కేల్ ఒక 4-5
డ్రెస్సెస్ అలా మీరు కట్ చేసుకున్న తర్వాత ఈ స్కేల్తో పనే ఉండదండి, మీరు పర్ఫెక్ట్గా అయితే రౌండ్ తీసుకుంటారు. స్టార్టింగ్ కాబట్టి ఫస్ట్ ఇలా స్కేల్ యూస్ చేసి అయితే తీసుకోండి. ఇదిగోండి ఇలా పెట్టుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి. ఇలా రౌండ్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ పన్నా లూజ్ మనం మార్కింగ్ చేసుకోలేదు. పన్నా లూజ్ వచ్చేసి ఈ చివర కదా, ఈ డ్రెస్కి ఈ చివర పన్నా లూజ్ ఎంత ఉంది, 27 ఇంచులు. 27 ఇంచులు సగం అంటే 13.5 ఇంచులు కదా, అదే 13.5 ఇంచులు ఒకసారి ఇక్కడ కూడా మార్కింగ్ పెట్టేసుకుందాం. ఇదిగోండి 13.5 ఇంచులు ఇక్కడికైతే వచ్చింది మనకి. ఇక్కడికి వచ్చింది కదా, ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతా లైన్ డ్రా చేసుకోవాలి. అలా లైన్ డ్రా చేసుకోవాలి అనుకుంటే ప్రాక్టీస్ ఉన్న వాళ్ళైతే ఇలా డ్రా చేసేసుకుంటారండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక ఇదిగోండి ఇలాంటి ఒక కర్వ్ స్కేల్ అయితే ఉంటుంది, కర్వ్ స్కేల్ అనమాట. ఇలాంటి స్కేల్ కనుక యూజ్ చేసి మీరు డ్రా చేసుకున్నారంటే ఈ నెక్, ఈ నడుము షేప్ కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. ఇలాంటి స్కేల్ ఒకటి తీసుకోండి. ఎంత 50 or 60 రూపీస్ అయితే ఉంటుంది. ఇలాంటివి కొనుక్కొని మీరు ప్రాక్టీస్ చేశారంటే ఒక 4-5 డ్రెస్సెస్ అలా కట్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీరు ఎలా తీసుకోవాలి, ఎలా కలుపుకోవాలి అనేది ఒక ఐడియా అయితే వచ్చింది. ఫస్ట్ వచ్చేసి ఇదిగోండి మనకి అన్ని మార్కింగ్స్ కలిసే విధంగా ఇలా పెట్టుకోండి. ఫస్ట్ ఇలా పెట్టుకున్న తర్వాత ఇదిగోండి ఇదిగోండి చూసారు కదా, మనకి ఇలా పర్ఫెక్ట్ షేప్ అయితే వచ్చింది అనమాట. ఇలా డ్రా చేసేసుకొని ఫస్ట్ ఇలా తీసుకోండి రౌండ్ అనేది. ఇలా బయట వైపుకైనా పెట్టుకోవచ్చు. ఇదిగోండి ఇలా పెట్టుకోండి. ఇలా పెట్టుకొని ఇలా డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇలా పెట్టుకోండి స్కేల్. ఇలా పెట్టుకొని ఇలా స్ట్రైట్ లైన్ చూసారు కదా, నీట్గా అయితే మార్కింగ్ వచ్చేసింది మనకి. ఇక్కడి నుంచి ఇక్కడికైతే స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోండి. ఇక్కడికి ఇలా స్ట్రైట్గా ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. చూసారు కదా, మనకి ఈ కర్వ్ అనేది చాలా నీట్గా అయితే వచ్చింది. ఇలా కొలుచుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇది మనకి ఎగ్జాక్ట్ మెజర్మెంట్లతో అయితే మార్కింగ్ చేసుకున్నాం. మర్చిపోయి ఇలా కట్ చేశారనుకోండి డ్రెస్ అయితే సెట్ అవ్వదు, ఎందుకంటే మనం ఖర్చులు ఎక్స్ట్రా పెట్టుకోలేదు కాబట్టి. ఇక్కడ వచ్చేసి ఖర్చు ఎంత కావాలి, 1 ఇంచా, 1.5 ఇంచా, 2 ఇంచెస్ అనేది మీ ఇష్టం. మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కనుక నా సలహా ఏంటంటే 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే పెట్టుకోండి. కొంచెం అటు ఇటు అయినా కూడా మీరు ఖర్చు ఉంటే ఇబ్బంది ఉండదు. కరెక్ట్గా 1 ఇంచు, 1.5 ఇంచ్ అలా పెట్టుకున్నారనుకోండి, ఏమన్నా ఈ కుట్టేటప్పుడు కానీ మీరు ఎక్స్ట్రా ఎక్కువ ఫోల్డ్ చేసి పెట్టుకున్నారు అంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. ఫస్ట్ 2 ఇంచెస్ అయితే పెట్టేసుకోండి. నేను ఇక్కడ నుంచి మొత్తం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టేసుకుంటున్నాను ఖర్చుల కోసం. మనం ఇక్కడ వరకు 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ చాలండి పన్నా లూజ్ దగ్గర. ఎందుకంటే మనం కట్స్ ఇలా కలిపి మడిచి కుట్టుకుంటాం కదా, అప్పుడు మీరు ఇది ఎక్కువ ఉందంటే ఫోల్డింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. అప్పుడు మీకు ఈ షేప్ అనేది కరెక్ట్గా రాదనమాట. ఈ చంక లూజ్ దగ్గర, చెస్ట్ లూజు, నడుము లూజ్ దగ్గర 2 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చేసి 1 ఇంచ్ చాలు. 1 ఇంచ్ కానీ లేదంటే 1.5 ఇంచ్కి పెట్టుకోండి. 1.5 ఇంచ్ ఖర్చు అయితే పెట్టుకోండి. అలాగే ఈ కింద వైపు కూడా మీరు ప్రాక్టీస్ ఉంది కుట్టడం అనుకుంటే 1 ఇంచ్ సరిపోయిద్దండి. ఫోల్డింగ్ ఎప్పుడైనా సన్నగా ఉంటేనే డ్రెస్ కటింగ్ అనేది బాగుంటుంది, స్టిచ్చింగ్ కూడా నీట్గా ఉంటుంది. లేదు అనుకుంటే 1.5 ఇంచ్ పెట్టుకొని ఈ స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోండి. సేమ్ మనం ఇందాక ఎలా డ్రా చేసుకున్నాము అలాగే ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా వచ్చేసింది కదా. ఇప్పుడు వచ్చేసి మనం కుట్టుకునేటప్పుడు అస్తమానం మనం మెజర్మెంట్ డ్రెస్తో పని లేకుండా ఇలాంటి వీల్ ఉంటుందండి. ఇలాంటి వీల్ కూడా మార్కింగ్ వీల్ అంటారు, రన్నర్ అంటారు, అలాగే మార్కింగ్ ప్రెషర్ అంటారు. ఏదైనా ఇదిగోండి ఇలా వీల్ లాగా ఉంటుంది. ఇలాంటిది అయితే ఒకటి కొనుక్కోండి, మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఇలాంటిది ఒకటి కొనుక్కొని మీరు ఇక్కడ మనకి మెజర్మెంట్ కరెక్ట్గా, ఈ ఖర్చులు కాదు, మనం డ్రెస్లో నుంచి తీసుకున్నాం కదా మెజర్మెంట్, ఆ మెజర్మెంట్ దగ్గర ఇలా రన్నర్తో అయితే ఒకసారి ప్రెస్ చేయండి.
ప్రెస్ చేయడం వల్ల ఏమైంది, మనకి 4 ఫోల్డింగ్స్ మీద ఈ మార్కింగ్ అయితే పడిపోయింది. అప్పుడు డ్రెస్ స్టిచ్ చేసేటప్పుడు మనం ఎక్కడ వరకు మెయిన్ కుట్టు వేసుకోవాలి అనేది అస్తమానం మనం మెజర్మెంట్ డ్రెస్ తీసుకోకుండా ఈజీగా అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఈ మార్కింగ్ ఎక్కడుందో దాని మీద స్టిచ్ వేసుకుంటే సరిపోయింది మీరు. అలాగే ఇక్కడ కూడా మనం ఖర్చు ఎంతవరకు పెట్టుకోవాలి అనేది మనకి అర్థమైద్ది అనమాట. ఈ మార్కింగ్ వీల్తో ఒకసారి మార్కింగ్ చేసుకుంటే చాలా ఈజీగా మీ డ్రెస్ అయితే కుట్టుకోవచ్చు. ఒక 1 అవర్ కేటాయించారంటే కట్ చేసి కుట్టేసుకోవచ్చు మీ డ్రెస్ అనేది. ఇలా మార్కింగ్ వేసేసుకోండి. ఇదిగోండి నాకు కింద కూడా మార్కింగ్ అయితే పడిపోయింది. కుట్టేటప్పుడు ఇంకా మెజర్మెంట్ డ్రెస్తో కానీ ఏం పని ఉండదు అనమాట. ఈజీగా మనం జాయింట్స్ అయితే వేసేసుకోవచ్చు. ఈ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అనేది మీరు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకునే దానికన్నా ఏదన్నా మోడల్ పెట్టుకోవాలి అనుకున్నప్పుడు పేపర్ స్టిఫ్ అంటారండి డ్రెస్సెస్ నెక్స్కి వేసేది. ఇదిగోండి ఇలాంటి పేపర్ సాఫ్ట్ అంటారనమాట దీన్ని. డ్రెస్ నెక్స్కి వేయడం వల్ల ఏంటంటే కరెక్ట్ మనం ఏ మోడల్ షేప్ పెట్టామో అదైతే కరెక్ట్గా వచ్చింది. ఇలాంటి దాని మీద మీరు మార్కింగ్ వేసుకొని ఐరన్ చేసుకుంటే చాలా నీట్గా వచ్చింది డ్రెస్కి అయితే. ఏదైనా మోడల్ అలా కట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు, నేను వచ్చేసి ఫస్ట్ ఇవి కట్ చేసేస్తున్నాను. నేను మీకు క్లాత్ మీదే కట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ లూజు ఇవన్నీ కట్ చేసేసుకుందాం. ఇదిగోండి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే మీరు ఇక్కడ వచ్చేసి ఒక మార్కింగ్ పెట్టుకోండి. ఎందుకు అంటే ఇక్కడ మన హిప్ లూజ్ అనమాట. ఇక్కడ నుంచి మనకు కట్స్ రావాలి కదా, ఇక్కడ ఒక కచక అంటారు, ఇలా కట్ పెట్టేసుకోండి. ఇక్కడ వరకు మనకి జాయింట్ వేసుకోవాలి. ఈ కచక కింద నుంచి మనకి కట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా ఈజీగా అయితే ఉంటుందో డ్రెస్ కటింగ్. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం షోలర్ కోసం డౌన్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇవి కూడా కట్ చేసేసుకుందాం. ఈ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా ఫస్ట్ అది, అలాగే ఇక్కడ షోలర్ డ్రాప్ కూడా గుర్తుపెట్టుకోండి. చంక వైపుకి డ్రాప్ పెట్టుకోవాలి. చంక వైపుకి, మీరు ఇటువైపు పెట్టుకోకండి, చంక వైపుకి ఇలా డ్రాప్ పెట్టుకోండి. ఇలా పెట్టుకున్న తర్వాత ఏ ఫోల్డింగ్ ఆ ఫోల్డింగ్ సపరేట్ చేసుకుందాం. ఎందుకంటే బ్యాక్ నెక్ డీప్ ఒక రకంగా ఉంటుంది, అలాగే ఫ్రంట్ నెక్ వచ్చేసి డీప్ ఒక రకంగా ఉంది. కాబట్టి ఇక్కడ వచ్చేసి ఇది ఏదైనా మనకి మెడ లోతు ఒకటే కదా, ఇక్కడ ఒక మార్కింగ్ ఇలా కట్ పెట్టేసుకుందాం. పెట్టేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే సపరేట్ చేసేసుకుందాం. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేసి బ్లౌజ్ కటింగ్ అయినా డ్రెస్ కటింగ్ అయినా ఎప్పుడైనా సరే ఈ ఫ్రంట్ పార్ట్లో క్రాస్ అనేది మాత్రం కంపల్సరీ తీసుకోవాలండి. బ్లౌజ్కే కదా, డ్రెస్కి చాలామంది తీయరు. అలా తీయపోవడం వల్ల మీకు చంకలో రింకిల్స్ అనేవి వస్తాయి ముడతల్లాగా. మీరు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకొని ఇదైతే లోతు తీసుకోండి. చంక లోతుకు కూడా ఇలా స్కేల్ పెట్టేసుకొని ఇటు సైడు లైన్కి టచ్ అవ్వాలి. టచ్ అయ్యేటట్టు ఇలా అయితే రౌండ్ చేసేసుకోండి. ఇదిగో చూసారు కదా, ఇలా చంక లోతు అయితే తీసుకోండి. ఇలా లోతు తీసుకున్నది మనకి ఫ్రంట్ పార్ట్ అని గుర్తుంటానికి ఏదన్నా మార్కింగ్ పెట్టుకోండి, లేదా ఫ్రంట్ అని రాసుకోండి, ఎఫ్ అని కానీ. ఇది ఫ్రంట్ పార్ట్ అన్నమాట మనకి. ఓకేనా, ఇది ఫ్రంట్ పార్ట్. అలాగే ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ మెడ వచ్చేసి మనకి 6 ఇంచులకు ఆల్రెడీ మార్కింగ్ పెట్టుకున్నాం కదా. ఈ మార్కింగ్ పెట్టుకున్నది నేను వచ్చేసి ఫ్రంట్ స్క్వేర్ నెక్ పెడుతున్నాను, బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్ పెడుతున్నాను. స్క్వేర్ నెక్ కావాలి అనుకుంటే మనం ఇక్కడ నుంచి ఇందాక పావుదక్కు 3 ఇంచులు, రౌండ్ నెక్ అయితే పావుదక్కు 3 ఇంచులు తీసుకోవచ్చండి. ఫ్రంట్ నెక్ బాక్స్ లాగా రావాలి. ఇలా వేసుకుంటే మనకి ఏంటంటే ఫ్రంట్ అనేది బాగా బ్రాడ్ అయిపోయింది. అందుకని 2.5 ఇంచెస్ చాలు. 2.5 ఇంచెస్ కానీ, లేదు అంత బ్రాడ్గా వద్దు అనుకుంటే 2.5 ఇంచులకైనా పెట్టుకోవచ్చు మీరు. ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా లైన్ చేసేసుకోండి దీన్ని.
ఇలా మార్కింగ్ చేసేసుకొని దీని మీద అయితే కట్ చేసేసుకుందాం ఫ్రంట్ నెక్. ఫ్రంట్ నెక్ కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు వచ్చేసి చంక లోతు మార్కింగ్ చేసుకున్నాం కదా, చంక లోతు కూడా తీసేసుకుందాం. ఫ్రంట్ నెక్ అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి బ్యాక్ నెక్ కూడా కట్ చేసేసుకుందాం. బ్యాక్ నెక్ కూడా సేమ్ 6 ఇంచెస్ పెడుతున్నానండి నేను. డీప్ అయితే మనకి ఇక్కడ ఇందాక ప్రెషర్ ఆ రన్నర్తో అయితే మార్కింగ్ వేసుకున్నాం కదా, ఆ మార్కింగ్ అయితే పడిందండి. ఒక్కసారి దాని మీద అయితే మనం డ్రా చేసేసుకున్నాం, మనం కుట్టేటప్పుడు మనకి వీలుగా ఉంటుంది అనమాట. ఇలా మార్కింగ్ వేసేసుకుంటే ఇదిగోండి నాకు మొత్తం ఇలా మార్కింగ్ అయితే పడిపోయింది, ఇలా పడిపోయింది. ఇది అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ ఒక టక్ పెట్టుకున్నాం కదా, మెడ లోతు ఇక్కడికి అన్నమాట. అలాగే బ్యాక్ నెక్ డీప్ కూడా 6 ఇంచెస్, 6 ఇంచెస్కే ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాం 6 ఇంచెస్కి. అలాగే ఇక్కడ నుంచి రౌండ్ నెక్కే కాబట్టి 3 ఇంచెస్ పెట్టుకుందాం. ఇందాక మనకి స్క్వేర్ నెక్ కాబట్టి 2.5 పెట్టుకున్నాం కదా. ఇక్కడ బ్యాక్ నెక్ కొంచెం బ్రాడ్గా ఉన్నా బాగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ 3 ఇంచెస్ పెట్టుకొని ఇలా బాక్స్ డ్రా చేసేసుకోండి. ఇంకా మన ఫర్దర్ వీడియోస్లో ఏదన్నా మోడల్ నెక్ కట్ చేసుకోవాలంటే ఎలా కట్ చేసుకోవాలనే వీడియోస్ కూడా పెడతాను. ఇది బిగినర్స్కి ముందే మోడల్స్ పెడితే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు కదా, అందుకని ఓన్లీ స్క్వేర్ అండ్ రౌండ్ నెక్ చూపిస్తున్నాను అనమాట మీకు. ఇలా రౌండ్ డ్రా చేసేసుకోండి. నేనైతే నార్మల్గా డ్రా చేసేసుకున్నాను. మీరు రౌండ్ రావట్లేదు అనుకుంటే సేమ్ మన కర్వ్ స్కేల్ ఉంది కదా, ఈ కర్వ్ స్కేల్ ఇలా పెట్టేసుకొని, అదిగోండి కరెక్ట్గా వచ్చింది చూడండి. ఇలా అయితే రౌండ్ అనేది ఇలా డ్రా చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కట్ చేసేసుకుందాం. ఇంకా మనం కాలర్ నెక్ ఎలా స్టిచ్ చేసుకోవాలి అన్ని వీడియోస్ అయితే పెడతానండి. కొంచెం పెళ్ళిళ్ళ టైం కదా, నాకు కంప్యూటర్ వర్క్ బ్లౌజులు, ఈ స్టిచ్చింగ్ బ్లౌజులు చాలా వర్క్ అయితే ఉంటుంది, అందుకే వీడియో పోస్ట్ చేయడానికి అయితే కుదరట్లేదండి. నిన్న ఒక సిస్టర్ అడిగారు, అక్క డ్రెస్ కటింగ్ చూపించక్క అని. ఇదిగోండి బ్యాక్ ఫ్రంట్ మనకి కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చూద్దాం. హ్యాండ్స్ కోసం మనం ఆల్రెడీ ఒక 1/2 మీటర్ క్లాత్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఆ కట్ చేసిన క్లాత్ 4 ఫోల్డింగ్స్ వేసుకోండి. 4 ఫోల్డింగ్స్, ఓపెన్స్ అనేవి ఆపోజిట్ సైడ్లో, అలాగే ఫోల్డింగ్ అనేది మన వైపు ఉండాలన్నమాట. హ్యాండ్స్కి ఎప్పుడైనా డ్రెస్ కటింగ్ అయినా బ్లౌజ్ కటింగ్ అయినా గుర్తుపెట్టుకోండి, ఫోల్డింగ్స్ ఎప్పుడు మన వైపు ఉండాలి, ఓపెన్స్ ఎప్పుడు ఆపోజిట్ సైడ్లో ఉండాలి. కింద వచ్చేసి హెచ్చు తగ్గులు ఏమి లేకుండా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత మనం మెజర్మెంట్ డ్రెస్లో నుంచి సేమ్ మెజర్మెంట్ డ్రెస్ ప్రకారమే హ్యాండ్స్ పెట్టాలి కాబట్టి మెజర్మెంట్ డ్రెస్లో నుంచి అయితే నేను హ్యాండ్స్ పొడవు లూజు మార్క్ చేసుకుంటాను. లేదు మీకు షార్ట్ హ్యాండ్ ఇచ్చి పొడవు హ్యాండ్ పెట్టమన్నారు అనుకోండి, 16 ఇంచుల ఎల్బో హ్యాండ్ లెంత్ 3/4 ఫుల్ హ్యాండ్స్ అడిగి కస్టమర్ దగ్గర నుంచి మీరు మెజర్మెంట్ తీసుకోండి. లేదంటే కనుక ఇదిగోండి 15 ఇంచెస్ ఆల్మోస్ట్ ఎవరికైనా ఎల్బో 3/4 సరిపోయిద్ది అనమాట. ఇది 15 ఇంచెస్ ఉంది, 15 ఇంచెస్. అలాగే లూజ్ వచ్చేసి ఇక్కడ కొలుచుకోండి. లూజ్ ఎంత ఉంది, లూజ్ వచ్చేసి 7.5 ఇంచులు ఉంది. 7.5 ఇంచు చివరి లూజ్ కూడా ఒకసారి, ముంచే లూజ్ కూడా ఒకసారి చూసుకోండి ఎంత ఉందో. 5 ఇంచులు అయితే ఉంది, 5 ఇంచులు. ఇది ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి. 15 ఇంచులు, 15 ఇంచులకి మనం కింద ఫోల్డ్ చేసుకోవాలి కదా చేతికి పట్టీ కోసం, దానికోసం 1 ఇంచ్ అయితే నేను ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటున్నాను. ఈ మార్కింగ్ దగ్గర నుంచి 15 ఇంచులు. అలాగే మనం పైన ఖర్చుల కోసం పెట్టుకోవాలి కదా షోల్డర్ జాయింట్లోకి, దానికోసం ఒక 1/2 ఇంచు అయితే ఒక మార్కింగ్ వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ లూజ్ ఎంత వచ్చింది మనకి 5 ఇంచులు, 5 ఇంచుల దగ్గరికి అయితే ఒక మార్కింగ్ వేసుకోండి. చేసుకున్న తర్వాత ఇదే ఎంత, ఈ లైన్ దగ్గర నుంచి 16 ఇంచులకి చివరి కూడా మార్కింగ్ చేసుకోండి. 16 ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసేసుకోండి. ఫస్ట్
లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి 3.5 ఇంచులు ఏ సైజ్ అయినా కానివ్వండి, హ్యాండ్ ఈ డ్రాప్ కోసం మనం 3.5 ఇంచులకైతే ఒక మార్కింగ్ చేసుకోవాలి. అదే 3.5 ఇంచులు ఇక్కడ కూడా మార్క్ చేసుకొని మళ్ళీ ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకోండి. 3.5 ఇంచులుగా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ లూజ్ ఎంత కొలుచుకున్నామో 7.5 ఇంచులు కదా, 7.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసుకున్న తర్వాత దీన్ని కలుపుతా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసేసుకోండి. ఇలా లైన్ అయితే డ్రా చేసేసుకోండి హ్యాండ్ కోసం. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి ఒక 2 ఇంచెస్కి అయితే ఒక మార్కింగ్ పెట్టుకోండి. షోల్డర్ దగ్గర నుంచి 2 ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కలవాలన్నమాట మనకి. ఇలా కర్వ్ తీసుకోండి. అలా కర్వ్ తీసుకోవడానికి మీరు ఇలాంటి కర్వ్ స్కేల్ అయితే యూస్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా రౌండ్ తీసుకున్నారు కదా, తీసుకున్న తర్వాత వచ్చేసి ఖర్చు కోసం 2 ఇంచెస్ మనం బాడీ ఈ డ్రెస్ బాడీ దానిలో కూడా డ్రెస్ కటింగ్లో కూడా 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఖర్చు, అదే 2 ఇంచెస్ ఇక్కడ కూడా ఖర్చు పెట్టేసుకోండి. ఇలా 2 ఇంచెస్ ఖర్చు పెట్టేసుకొని ఇలా స్కేల్తో కలిపేసుకోండి ఖర్చు అనేది. ఇలా వచ్చేసింది చూడండి మనకి. ఇప్పుడు ఫ్రంట్ మనం ఆల్రెడీ టాప్ కట్ చేసుకునేటప్పుడు లోతు తీసుకున్నాం కదా, సేమ్ దీనికి కూడా అలాగే ఒక 1/2 ఇంచ్ అయితే ఇలా లోతు తీసుకోండి. హ్యాండ్ కూడా లోతు అనేది ఇక్కడికి వచ్చేటప్పుడు కలిసిపోవాలి. ఇదిగోండి హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. మీకు అర్థమైంది కదా, ఏ సైజు వాళ్ళకైనా కానివ్వండి, ఎంత లెంత్ అయినా పెట్టుకోండి. ఈ హ్యాండ్ డౌన్ అనేది 3.5 ఇంచులకు మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవడమే. ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసుకొని కట్ చేసుకుంటే మీరు కింద పట్టి కుట్టుకున్నప్పుడు కూడా మీ క్లాత్ అనేది తగ్గకుండా ఉంటుంది. అలాగే ఈ మధ్యలో వచ్చేసి ఒక టక్ పెట్టుకోండి. ఇలా ఓపెన్ చేసేసుకొని ఇలా ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ హ్యాండ్స్ అయితే మీరు ఈ క్రాస్ తీసుకోండి. ఇదిగోండి ఇక్కడికి వచ్చేటప్పటికి కలిసిపోవాలన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మీరు ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కోసం ఏదో ఒకటి మార్కింగ్ పెట్టుకోండి. ఫ్రంట్ హ్యాండ్ అని రాసుకోండి, లేదంటే క్రాస్ మార్క్ కానీ ఏదో ఒకటి ఒక మార్కింగ్ అయితే ఇచ్చుకోండి. ఇవి ఫ్రంట్ పార్ట్కి రావాలన్నమాట ఈ 2 హ్యాండ్స్. ఇదిగోండి హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది కదా మనకి డ్రెస్. దీనికైతే లైనింగ్ వేయాలి. లైనింగ్ అనేది ఈ ముక్కలు వేసేసుకొని కట్ చేసుకోవడమే మనం, అందుకనే అదైతే చూపించట్లేదు నేను. స్టిచ్చింగ్ వీడియో అయితే చూపిస్తాను మీకు నెక్స్ట్ వీడియోలో. ఇలా పర్ఫెక్ట్గా 2 మీటర్స్ క్లాత్లోనే మనం నీట్గా 3/4 హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవచ్చండి. ఇంకా ఎలా ఉంది ఈ వీడియో, మీకు అర్థమైందా లేదా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. ఇదిగోండి పర్ఫెక్ట్గా ఇలా అయితే డ్రెస్ కట్ చేసేసుకొని మీరు కుట్టుకోవచ్చండి. బయట మీరు మనీ వేస్ట్ చేసుకునే పని లేకుండా. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేనైతే రిప్లై తప్పకుండా ఇస్తాను మీకు. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలా నేర్చుకోవాలి అన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి వీడియో అయితే సజెస్ట్ అయిద్దండి. మీ లైక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏదో ఒక కమెంట్ అయితే చేయండి, అక్క ట్రై చేసాము కుదిరింది, లేదా ఇది డౌట్ అక్క ఇది ఎలా దీని మీద ఒక వీడియో చేయండి అంటే తప్పకుండా చేయడానికి అయితే ట్రై చేస్తాను. కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో మనకి ఎంతో కొంత యూజ్ అయ్యే కంటెంటే ఉంటుందండి. మీకు ఎంబ్రాయిడింగ్ వర్క్ విషయంలో కావచ్చు, కటింగ్ స్టిచ్చింగ్ విషయంలో కావచ్చు, చాలా యూస్ఫుల్ అయితే అయింది మన ఛానల్ అనేది. వీడియో కంటిన్యూషన్ స్టిచ్చింగ్ వీడియో అయితే ఉంటుందండి. నేను లైనింగ్ కూడా కట్ చేసేసుకుంటాను. ఇంకా లైనింగ్ ఇవన్నీ చూపించడం ఎందుకు, ఈ క్లాత్స్ వేసే లైనింగ్ కట్ చేసుకోవాలి కదా. దీని కంటిన్యూషన్ అయితే మనకి స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంటుంది నెక్స్ట్, అది కూడా చూడండి. మీరు కటింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు పర్ఫెక్ట్గా. ఇదండి ఇవాళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.